మైదా, ఎగ్, షుగరు ఇలాంటివేవి వాడకుండా హెల్తీగా పిల్లల కోసం ఏదైనా డిఫరెంట్‌గా చేసి పెట్టాలి అనుకుంటే, ఇలాంటి ఒక కేక్‌ని తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ టైమ్ చేసే వాళ్ళకి కూడా చాలా పర్ఫెక్ట్‌గా వస్తుంది. నేను చెప్పిన కొలతలతో. ఇక్కడ నేను 2 ఆరెంజెస్ జ్యూస్‌ని ఫ్రెష్‌గా తీసి ఒక మిక్సింగ్ బౌల్‌లో వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఒక బౌల్ నిండా బెల్లం పౌడర్ యాడ్ చేశాను. ఇప్పుడు ఈ రెండింటిని చక్కగా మిక్స్ చేసుకోవాలి. 1:30 కప్పు గోధుమ పిండి, అరకప్పు వంట నూనె, అరకప్పు కాచి చల్లార్చిన పాలు, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ ఇవన్నీ కూడా వేసి చక్కగా కలిపేసేయాలి. గోధుమ పిండి అనేది తొందరగా ఉండలు కట్టినట్టుగా అవుతుంది. సరిగా కలవట్లేదు అనుకున్నప్పుడు మిక్సీ జార్ యూస్ చేసి మనం మిక్సీ కూడా పట్టేయచ్చు. సో, ఇప్పుడు చక్కగా వచ్చేస్తుందనమాట మంచి క్రీమీ టెక్స్చర్‌లో. ఇప్పుడు ఇందులో మనం డ్రై ఫ్రూట్స్ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. టూటీ ఫ్రూటీ ఏవైనా గూడా. నా దగ్గర ఇవి 2 ఉన్నాయి. ఈ రెండింటిని యాడ్ చేసుకున్నాను. మనం ఎందులో అయితే కేక్ కుక్ చేద్దాం అనుకుంటున్నామో ఆ బౌల్‌కి అడుగున ఆయిల్ రాసి కొద్దిగా గోధుమ పిండిని చల్లేసి మిక్సింగ్ మొత్తం కూడా ఇందులో యాడ్ చేసి పైనుంచి మళ్ళీ కొంచెం డ్రై ఫ్రూట్స్‌ని యాడ్ చేసుకున్నాను. అలాగే ముందుగానే ప్రీహీట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఒక వెడల్పుగా ఉన్న మందంగా ఉన్న ఒక గిన్నెలో. అలా ప్రీహీట్ చేయగానే అడుగున ఒక స్టాండ్ వేసేసి ఈ కేక్ బౌల్‌ని కూడా పెట్టేసుకొని ఆవిరనేది బయటికి వెళ్ళకుండా ఒక్క 45 నిమిషాలు చిన్న మంట మీద కుక్ చేసుకున్నామంటే చక్కగా కుక్ అయిపోతుంది. పూర్తిగా చల్లారిన తర్వాత కేక్ ఇలా వచ్చింది. మంచిగా పొంగింది కదా! చాలా పర్ఫెక్ట్‌గా వచ్చింది. కలర్ కూడా చాలా బావుంది. ఇంగ్రీడియెంట్స్ కూడా చాలా తక్కువ యూజ్ చేశాను. మంచి టేస్టీగా ఉందనమాట. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత హ్యాపీగా ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. లోపల కూడా చాలా పర్ఫెక్ట్‌గా కుక్ అయిపోయింది. ఇలా పీసెస్ కింద కట్ చేసి వాళ్ళకి స్నాక్స్ బాక్స్‌లో ఇచ్చినా కూడా హ్యాపీగా తినేస్తారు. టేస్ట్ అయితే చాలా బావుంది. ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్‌లో చెప్పండి.